ఇంకా రంగు పడిద్దులోకి వచ్చినప్పుడు వీళ్ళలో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు 10 నేమ్స్ మాత్రం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసిన మెంబర్స్ భరణి గారు, డిమాన్ పవన్, మనీష్ గారిని సెలెక్ట్ చేసిర్రు రంగు పడుద్ది టాస్క్కి. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే శ్రీజ గారికి, ప్రియా గారికి నాకు అర్థం కాలేదు. వాళ్ళని సెలెక్ట్ చేసే వరకు అంత ఆర్గ్యుమెంట్ ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటండి అసలు ఓనర్స్ అంటారు, ఒక్కసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటారు, ఒకసారి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటారు. అరవడాలేదు. ఆడేటోళ్ళకి లేని బాధ వీళ్ళకి మాత్రం బాగా ఇచ్చిందనే చెప్పాలి. అసలు వీళ్ళ పాయింట్స్ ఒకటి తీసుకొని మేము ముగ్గురం సెలెక్ట్ చేసినాము, మెజారిటీ ఓట్స్ వచ్చిన వాళ్ళని తీసుకున్నామన్నా వాళ్ళు మాత్రం వినట్లేదు. అసలు అంతా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పేరు సెలెక్ట్ చేసేదాకా మేము వదలమన్న రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకరి నిర్ణయాన్ని అసలు వీళ్ళు రెస్పెక్ట్ చేసేటట్టే అనిపించలేదు నాకు. ఇంకా లాస్ట్‌కు రంగు పడిద్ది టాస్క్‌లో రీతు గారు మాత్రం ఎందుకో డిమాండ్ పవన్‌కి ఫేవర్‌గానే బిహేవ్ చేసింది అనిపించింది నాకైతే. ఇట్లా ఫైనల్‌గా మాత్రం డిమాండ్ పవన్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ అందులోని ఇవాళ ప్రోమో చూసినట్టయితే బొమ్మల టాస్క్. వెయిట్ అండ్ సీ ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓనర్ అవుతారో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చే రివ్యూ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.